కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను, పిసిసి మెంబర్గా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పతనం కావడానికి అంతకుముందు 10 ఏళ్ల నుంచి పతనం కావడానికి మెయిన్ కారణము ఆ రోజు కేసీఆర్ చేసిన గదవ పనికి. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లిగా సోనియా గాంధీనే పెడతానని చెప్పి ఆ రోజు పాటలు పల్లి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఎడగొట్టుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ద్వారా. తర్వాత ఎడగొట్టిన తర్వాత నేనే కింగుని అని చెప్పి ఆడ ఇది చేసుకున్నాడు 10 ఏళ్లు. చిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇవాళ బలపడింది, మళ్లీ పూర్వవైపు వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ 10 ఏళ్లలో నరకం అనుభవించాం. కాంగ్రెస్ కరుడు కట్టిన తీవ్రవాదుల్లాగా పనిచేసే కార్యకర్తలుగా మేము ఇప్పుడు ఉన్నాం. కానీ ఇక్కడికి ఏం జరిగింది, ఈడ కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు మన సోనియా గాంధీ కనీసం కాల్ షీట్ కూడా ఇవ్వలేదని చెప్పి నినాదంతో దేశం పోయి సొంత పార్టీ పెట్టి ఈడ కూడా నాశనం చేశాడు. కానీ వాళ్ళ చెల్లిలే అతని తత్వం సీఎం అయిన తర్వాత తెలుసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ మంచిదని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ను మొబలైజ్ చేసింది. ఈ 10 ఏళ్లు ఇంత మాత్రం మొబలైజ్ లేదు. శర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అన్ని నియోజకవర్గాల్లో ఒక ఉప్పెనలాగా ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నాయి. ఆ వచ్చే శర్మిలారెడ్డి 1 సంవత్సరం ముందు ఉంటే ఇప్పుడు మళ్లీ 175 కాంగ్రెస్ గెలుచుకుని పెట్టిండేది. ఇప్పుడే మొబలైజ్ అయింది. ఇబ్బంది ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి. మరీ పూర్వం అయిపో వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పాల కేంద్రాలన్నీ ఇది సర్వనాశనం అయిపోయింది. ఒంగోలు డైరీ కూడా మూతపడింది, అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మళ్లీ అది ఓపెన్ చేస్తారంటే ఇతను పోయి అమూల్ డైరీ నరేంద్ర మోడీకి గుజరాత్ డైరీకి అమూల్ డైరీకి అమ్ముడు పోయి పాల కేంద్రాల వాళ్ళందరూ నాశనం చేసేసాడు. మళ్లీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పాల కేంద్రాలను మళ్లీ రీఓపెన్ చేపించి పూర్వ వైపును తెప్పిస్తారని నేను ఆశిస్తున్నాను. 4 మండలాల అధ్యక్షులు, గౌరవనీయులు పెద్దలు, సీనియర్ నాయకులు, మా ఎమ్మెల్యే అభ్యర్థి ఈరోజు నిన్న ర్యాలీ జరుగుతూ ఉంది. ర్యాలీ జరుగుతున్న క్రమంలో అందరూ ఈ దేశమంతా షర్మిలమ్మ ఏం మాట్లాడుతుందని వినటానికి ప్రతి ఒక్కళ్ళు వేచి వస్తూ ఉన్నారు. ఆమె మాట్లాడిన ప్రతి మాట ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడం కానీ అలాంటివి ఏమీ లేవు. ఈ దేశం కాంగ్రెస్ వైపు చూస్తూ ఉంది. అది ఎవరు ఆపలేరు. టీజీఆర్ సుధాకర్ బాబు ఆపలేడు, లేకపోతే ఇంకొక ఈ రాష్ట్ర సీఎంగా ఉన్నటువంటి మాజీ ఆయన కూడా ఆపలేడు. మా షర్మిలమ్మ ఈ దేశం బాగుపడాలని, ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు బాగుపడాలని, అస్తంగుర్తి ఈ దేశానికి తీసుకొస్తే మంచి రాజ్యం వస్తుందని మేమంతా ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే 2 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు రుజువు చేయగలవా మిస్టర్ సుధాకర్ బాబు? నీకు ఆ దమ్ముందా? ఈ నియోజకవర్గంలో మాట్లాడే స్థాయి నీది కాదని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరెవరైనా మా షర్మిలమ్మ మాట్లాడినటువంటి అంశాల్లో ఒక్క తప్పుగాని మీరు చూపించగలిగితే బహిరంగ చర్చకి మేము సిద్ధం. మీరు వస్తారేమో చెప్పండి. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలని, షర్మిలమ్మ గారిని గురించి ఇంకొక మాట కానీ మాట్లాడుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు సరే ఈ కార్యక్రమాన్ని సుధాకర్ బాబా ఈ దేశంలో ఉండే ఇసుక సాలకపోతే ఇంకొక ఊరికి నిన్ను పంపించినటువంటి పరిస్థితి. ఇక్కడున్నటువంటి వైసీపీ లీడర్లు, సీనియర్ నాయకులు కూడా నిన్ను చూస్తే సిగ్గుపడతా ఉన్నారు. నువ్వు మా షర్మిలమ్మని గురించి మాట్లాడే స్థాయి అనేది. నేను ఒక ఎస్ఎస్ఎల్ చైర్మన్గా చెప్తా ఉన్నా, మిస్టర్ సుధాకర్ బాబు, ఈ సంతనూతలపాడు నియోజకవర్గంలో ఏ గ్రామం అయినా సరే, ఏ పల్లెకి వచ్చినా సరే, మీరు ఎస్ఏ కాబట్టి మీరు పల్లెకి రండి, మేము పల్లెకి వస్తాం. దయచేసి నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇది మించి ఇంకొక మాట కానీ మీ మాట నుండి వస్తే బహిరంగంగా మీ ఇంటి ముందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి నోరు అదుపులో పెట్టుకోండి మిస్టర్ సుధాకర్ బాబు. ఈరోజు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి. మా విజయరాజు ప్రతి విలేజ్లో
ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ, పేద వర్గాలు, బలహీన వర్గాలు అందరి కోసం అందరి ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుక్కుంటున్నామే తప్ప సీటింగ్ చేయట్లేదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల్లో పక్కా పల్లెటూరు అయినటువంటి కాడ కూడా నీకు కాడలు లేనటువంటి పరిస్థితి. సిగ్గు లేదా మీకు? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఎట్లా శర్మలమ్మ 6 పెళ్లిళ్ళు చేసుకుందని చెప్పడానికి సిగ్గుగా లేదా? బ్రాహ్మణామా? ఎవరు చెప్పారు నీకు? వస్తావా చర్చికి? ఏమన్నా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుందని మాట్లాడే స్థాయి అనేది మాట్లాడబాకండి దయచేసి. ఈరోజు చెప్తా ఉన్నాం, ఏ రోజు కూడా శర్మలమ్మ మా నాయకురాలి గురించి మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి దయచేసి, గుర్తు పెట్టుకోండి. షర్మిలారెడ్డి గారి గురించి సుధాకర్ బాబు గారు మాట్లాడటం ఇది మంచి పద్ధతి కాదు. మాది చేమగుట్టాను. నువ్వు చేసిన పనులను ఏమి మొత్తం మాకు తెలుసు. ఏంది ఎక్కడైనా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. ఆయన సంక్షేమం, ఆయన పరిపాలన మంచిదయ్యే పని అయితే టికెట్ ఎందుకు రాలేదు అతనికి? వేరే వాళ్ళకి టికెట్ ఎందుకు పోయింది? నేను ముఖ్యంగా అతనికి సవాల్ విసురుతున్నా. ఫస్ట్ పాయింట్, ఆయన గనక నియోజకవర్గంలో ఆయన పరిపాలన మంచిగా ఉంది అని చెప్పని అనుకునే పని అయితే ఆ సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలకు వచ్చేసి నేను పరిపాలన మంచిగా చేశాను, నాకు మా పార్టీకి ఓటేయండి అని చెప్పని సవ్యంగా వచ్చి అడిగితే అప్పుడే తేలిపోతాయి ఆయన యొక్క పరిస్థితి ఏందనేది. వ్యక్తిగత దోషాలుగా పోయి ఆయన చేసిన అవినీతిని కప్పుపుచ్చుకోవడం అనేది ఇది సమంజసం కాదు. ముఖ్యంగా మా అధ్యక్షురాలు గారి మీద ఈ వ్యక్తిగత దోషం చేయటం కరెక్ట్ కాదు. బహిరంగ క్షమాపణకి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. మరి ఈరోజు మన రాష్ట్రంలో మరి ఈరోజు మన రాష్ట్రంలో రాజకీయ విలువలు ఎంత దిగజారిపోయాయి, నాయకులలో వాల్యూస్ కానీ ఇవన్నీ ఎంత దిగజారిపోయాయి అనే దానికి నిదర్శనం నిన్న సంతనూతలపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు గారి ప్రెస్ మీట్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయాల గురించి ప్రశ్నిస్తూ ఉంటే వాటిని గాలి మాటలు అని చెప్పి సంబోధిస్తా మరి టీజేఆర్ సుధాకర్ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టడాన్ని సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. మరి సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం, సుధాకర్ బాబు గారు ప్రజల సమస్యల గురించి మాట్లాడితే అవి గాలి మాటలా? ప్రజల సంక్షేమం మీకు పట్టదా? మరి గత ఎన్నికల సమయంలో కేంద్రం మెడలు వంచి మేము ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసినటువంటి విషయం వాస్తవం కాదా? మరి ఆ వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదని చెప్పి ఈ రోజు షర్మిలారెడ్డి గారు ప్రశ్నిస్తా ఉంటే అవి మీకు గాలి మాటల్లాగా కనిపిస్తా ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మీరు గతంలో మీరు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకోవడానికి షర్మిలారెడ్డి గారి చుట్టూ, అట్లాగే షర్మిలారెడ్డి గారి భర్త బ్రదర్ అనిల్ కుమార్ గారి చుట్టూ ఎన్నిసార్లు తిరిగారో మీకు జ్ఞాపకం లేదా? అది నిజం కాదా? మీకు టికెట్ రావడానికి కూడా షర్మిలారెడ్డి గారి తోడ్పాటు ఎంతో ఉందని చెప్పి మరి మీకు గుర్తులేదా? మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న మీరు మరి ఈ రోజు షర్మిలారెడ్డి గారిని విమర్శించడం ఎంతవరకు భావ్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మరి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు 150 మంది ఎమ్మెల్యే ఉన్నారని చెప్పి మీరు ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సమయంలో 16 నెలలు జైల్లో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి మీ పార్టీ ఉనికిని కాపాడింది వైఎస్ షర్మిలారెడ్డి గారు.
అంటే ఈ రోజు మీరు ఈ అధికారంలో ఉండడానికి కారణం కానీ మీ పార్టీ బ్రతికి ఉండడానికి కారణం కానీ పరోక్షంగా వైఎస్ షర్మిలారెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష. మరి మీరు కుటుంబం మీద గౌరవం లేదు, అన్న మీద ప్రేమ లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి షర్మిలారెడ్డి గారిది కాదా? మరి అటువంటి నాయకురాలని మీరు ఈ రోజు ఇట్లా విమర్శించడం ఎంతవరకు భావ్యం? ఒక సాటి క్రైస్తవుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నానని చెప్పి షర్మిలారెడ్డి గారిని మీరు విమర్శిస్తా ఉన్నారు. బైబిల్లో 10 ఆజ్ఞలు ఉంటాయి. ఆ 10 ఆజ్ఞలు మరి మీరు చదువుకోండి ఒకసారి. మీ వ్యక్తిగత జీవితం చూసుకోండి. ఆ వ్యక్తిగత జీవితానికి ఈ 10 ఆజ్ఞలకి ఒకసారి కంపేర్ చేసుకోండి. మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. నిజమైన క్రైస్తవులు ఎవరు? ఒక విలువలు కలిగినటువంటి వ్యక్తిగత జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు ఎవరు అనేది మీకే అర్థమవుతుంది. మరి నేను క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్న మీరు మణిపూర్ రాష్ట్రంలో కొన్ని వేల మంది క్రైస్తవులు ఊచకోతకి గురైనప్పుడు కనీసం మీరు గాని మీ పార్టీ నాయకులు గాని కనీసం ఒక్క మాట అయినా మాట్లాడారా? మరి క్రైస్తవులకు సంబంధించినటువంటి సమస్యలు మీకు పట్టవా అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. మరి తాడేపల్లి ప్యాలెస్ కి ఏ మాత్రం తీసిపోకుండా తమరు నిర్మించుకున్నటువంటి వెల్లంపల్లి ప్యాలెస్, ఆ ప్యాలెస్ ఎట్లా కట్టుకున్నారు అనేది కూడా మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా మీరు అక్రమ సంపాదన చేసుకొని అక్రమంగా ఇసుక తరలించుకుంటూ అక్రమంగా గ్రానైట్ తరలించుకుంటూ వెల్లంపల్లిలో మీ సొంతగా ప్యాలెస్ నిర్మించుకున్నటువంటిది నిజం కాదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. మరి మీరు శాసనసభ్యులుగా ఎన్నికైన దగ్గర నుంచి సంతనూతలపాడు నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. మరి షర్మిలారెడ్డి గారు ప్రశ్నిస్తుంటే గాలి మాటలు అని చెప్పి హేళన చేస్తున్న మీరు మీ హయాంలో నియోజకవర్గంలో ఏ సంక్షేమం జరిగింది, ఏం అభివృద్ధి జరిగింది అనేది కూడా ప్రజలకి తెలియజేస్తే బాగుంటుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అట్లాగే మీరు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు, నా మీద చేసిన ఆరోపణలకి షర్మిలారెడ్డి గారు వచ్చి ఆధారాలు చూపించాలని చెప్పి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారు ప్రత్యేకంగా ఆధారాలు చూపించినటువంటి అవసరం ఏమాత్రం లేదు. నియోజకవర్గంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా, మీ సొంత పార్టీ కార్యకర్తలను అడిగినా కూడా మీ అవినీతి గురించి మీ భాగవతం గురించి కథలుగా చెప్తారని చెప్పి మరి ప్రెస్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె, మీ ముఖ్యమంత్రి గారి సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారి మీద రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే వ్యక్తిగత దూషణలు చేయడం కూడా సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తూ ఉంది. మీరు షర్మిలారెడ్డి గారికి, టీజీఆర్ సుధాకర్ బాబు గారు షర్మిలారెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. మరి ప్రజల సంక్షేమం గురించి ఏమాత్రం మీకు పట్టదు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకొని పోయి సంవత్సరం అవుతున్నా కూడా మరి కనీసం దానికి మరమ్మతులు చేయాలనేటువంటి కనీస ఇంగితం కూడా మీకు లేదు. నియోజకవర్గంలోని ప్రజలు తాగునీటి సమస్యతో, సాగునీటి సమస్యతో, ఫాడర్ కోసం కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ ప్రాజెక్టుకి గేట్లు లేకపోవడం వల్ల. మరి దానికి మరమ్మతులు చేయించలేని ఎమ్మెల్యేగా మీరు పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల సమస్యలు. సంతనూతలపాడు శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారి మీద నిన్న చేసినటువంటి ఆరోపణలు, విమర్శలని సంతనూతలపాడు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మరి గతంలో మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి సీటు కోసం షర్మిలారెడ్డి గారి చుట్టూ, మేడం యొక్క భర్త బ్రదర్ అనిల్ కుమార్ గారి చుట్టూ ఎన్నిసార్లు తిరిగారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి గత ఎన్నికల్లో షర్మిలారెడ్డి గారు సంతనూతలపాడులో ప్రచారం చేయబట్టే మీరు కూడా ఎన్నికల్లో గెలిచారని చెప్పి ఆ వాస్తవం మర్చిపోయారా? మరి ఈరోజు ఏమాత్రం కృతజ్ఞత లేకుండా మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు హోదాలో రాష్ట్ర సమస్యల మీద ప్రశ్నిస్తున్నటువంటి షర్మిలారెడ్డి గారి గురించి ఇట్లా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం
ఎంతవరకు సబబు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాము. మీరు సుధాకర్ బాబు గారు షర్మిలారెడ్డి గారికి తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న సమయంలో షర్మిలారెడ్డి గారు పాదయాత్ర చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోశారు. ఈరోజు మీ పార్టీ బ్రతికుంది అంటే మీరు అనుభవిస్తున్న అధికారం కానీ అదంతా షర్మిలారెడ్డి గారు అప్పుడు చేసినటువంటి పాదయాత్రలు, బాయ్ బాయ్ బాబు అని చెప్పి షర్మిలారెడ్డి గారు ఇచ్చినటువంటి స్లోగను, ఆవిడ కృషి ఇదంతా ఉందని చెప్పి మీరు మర్చిపోయారా? మరి అటువంటి షర్మిలారెడ్డి గారి మీద, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి షర్మిలారెడ్డి గారి మీద ఇటువంటి వ్యక్తిగత విమర్శలు చేయడానికి మీకు నోరెలా వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాము. మరి సుధాకర్ బాబు గారు, నేను ఒక సాటి క్రైస్తవుడిగా అడుగుతా ఉన్నాను, షర్మిలారెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి బైబిల్లో 10 ఆజ్ఞలని ఉంటాయి. ఆ 10 ఆజ్ఞలు మీరు ఒకసారి చూడండి. మీ వ్యక్తిగత జీవితాన్ని ఆ 10 ఆజ్ఞలతో కంపేర్ చేసి చూసుకోండి. మీరు ఆత్మ పరిశీలన చేసుకొని మరి మీరు నేను క్రైస్తవుడిని అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? మరి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మరి మీరు క్రైస్తవుని అని చెప్పుకుంటున్న మీరు మణిపూర్ రాష్ట్రంలో జరిగినటువంటి క్రైస్తవుల మీద ఊచకోతకు సంబంధించి మీ రాష్ట్ర నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మీరు కానీ కనీసం ఒక్క మాట అయినా మాట్లాడారా? దేశంలో, రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఒక్క మాట అయినా మాట్లాడారా? అది కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి సుధాకర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ దళితులకి టికెట్లు ఇవ్వదా అని చెప్పి అడగడం జరిగింది. అయ్యా, మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోండి, జనరల్ కేటగిరీ సీట్లలో కూడా ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ, వెనుకబడిన వర్గాలకి సీట్లు ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థులుగా, ఎంపీ అభ్యర్థులుగా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. ఈ వాస్తవాలన్నీ తెలుసుకొని మీరు మాట్లాడాలని కోరుతా ఉన్నాము. ప్రజలను తప్పుదారి పట్టించవద్దు. మీరు విద్యావంతులు, పెద్దవాళ్ళు, సీనియర్ నాయకులు. మరి ఈ రకంగా ప్రజలను తప్పుదారి పట్టించడం అనేది మీకు ఏమాత్రం భావ్యం కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, కేంద్రం మనకి గతంలో హామీలు ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్టు కానీ, లేకపోతే యువతకి ఉద్యోగ అవకాశాలు కానీ, వీటన్నిటి గురించే కదా షర్మిలారెడ్డి గారు ప్రశ్నిస్తుంది. మరి ఆ మాటలను మీరు, ఆ ప్రశ్నించే తత్వాన్ని మీరు గాలి మాటలని చెప్పి ఎద్దేవా చేస్తున్నారే అంటే ప్రజల సంక్షేమం మీకు అవసరం లేదా? రాష్ట్ర బాగోగులు మీకు అవసరం లేదా? వాటి గురించి మాట్లాడితే వాటిని గాలి మాటలు అనడం మీకు ఎంత మాత్రం సబబు కాదు అని చెప్పి ఆ మాటలను మీరు తిరిగి వెనక్కి తీసుకోవాలని, షర్మిలారెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అట్లాగే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ సుధాకర్ బాబు గారు, మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసి ఉన్నారు, అనేక పదవులు చేసి ఉన్నారు, యూత్ కాంగ్రెస్ లో పనిచేశారు, చాలా అనుభవజ్ఞులు. మరి మీకు తెలుసు కదా, విభజన టైంలో కాంగ్రెస్ పార్టీ ఒక కన్న తల్లిలాగా 2 రాష్ట్రాలకి న్యాయం చేయాలని చెప్పి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసింది. అది విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఆ విభజన చేసింది అనే నెపం కాంగ్రెస్ పార్టీ మీద వేసేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు పబ్బం గడుపుకుంటూ గతంలో అధికారంలో ఉండి కూడా ఆ విభజన హామీల గురించి ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, నేను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొని వస్తానని చెప్పి వాగ్దానం చేసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ కనీసం ఒక్కసారైనా పార్లమెంట్లో కానీ మీ నాయకులు కానీ ఎవరైనా ప్రత్యేక హోదా గురించి సంభావించారా? మరి ఎవరైనా ప్రశ్నించడం జరిగిందా? ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని మీరు అడగడం జరిగిందా? లేదు కదా. కానీ ఈ రోజు కూడా గతంలో ఇచ్చినటువంటి హామీ మీద నిలబడి ఈ రోజు కూడా కేంద్రంలో అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా మీద పెడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి నిజమైన వారసురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో రాజశేఖర రెడ్డి గారి వారసుడు అనుకొని మరి ఆయనకి అధికారం అప్పచెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేశారు.
సంక్షేమం అనే ముసుగులో, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అనేటువంటి ముసుగులో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి రాష్ట్ర బాగోగులు కానీ, రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కానీ పక్కకు పెట్టేసి వారి స్వార్థ రాజకీయాలు చేసుకుంటూ వారి కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇండైరెక్ట్ గా బీజేపీ పార్టీని సపోర్ట్ చేసుకుంటా మరి పబ్బం గడుపుకుంటా వస్తున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి సువర్ణ ఆంధ్రప్రదేశ్ రావాలి అంటే ఆ పూర్వ వైభవం, పూర్వ సంక్షేమం, పూర్వ అభివృద్ధి ఇదంతా తిరిగి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావాలి అంటే కేవలం వైఎస్ షర్మిలారెడ్డి గారి ద్వారానే అది జరుగుతుంది. మరి వాటి గురించే షర్మిలారెడ్డి గారి పోరాటం కూడా చేస్తున్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడినా, యువతకి ఉద్యోగాల గురించి మాట్లాడినా, ఇవన్నీ కూడా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రాష్ట్రం గురించి ఆలోచించారో అదే ఆలోచనతో పురిగిపుచ్చుకుని నిజమైన రాజశేఖర రెడ్డి వారసురాలిగా